ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చాము, ఇన్ స్పేస్ అని. ఇది ఊత్కోట నుంచి పెరిగిపాలెం వెళ్ళే దారిలో ఉంటుందండి. ఇన్ స్పేస్ అని ఇక్కడ అన్ని ఆర్గానిక్ వస్తువులు, రెస్టారెంట్ అండి. ఇది ఇన్ స్పేస్ రెస్టారెంట్, ఇన్ స్పేస్ ఆర్గానిక్ షోరూమ్ అండి. సో చూద్దాము ఫ్రెండ్స్. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చూడండి, ఇది లయను. సో ఈ గ్రీను చూస్తున్నారు, లెఫీ గ్రీన్స్ చూస్తున్నారండి. సో దే వేర్ ఇన్ లవ్ సింబల్. సో అండ్ యూ కెన్ ఆల్సో వాచ్ యునో చిల్డ్రన్ పార్కింగ్ ఐటమ్స్. సో ఉయ్యాలండి, అలానే క్లైంబరు. ఇదండి ఆర్గానిక్ షాపు. ఇది లైన్ అండి. సో లీఫీ గ్రీన్స్ లవ్ సింబలు. ఇది ఎంట్రన్స్ రెస్టారెంట్కి, ఇన్ స్పేస్ రెస్టారెంట్ అండి. ఇది కార్ పార్కింగ్ విజిటర్స్కి. ఇక్కడ ఇది ప్రైవేటు ఆఫీస్ అండి. సో దే విల్ అలౌ ఓన్లీ ది పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది ఓనర్, ఇన్ స్పేస్ ఓనర్. సో ఇది ఎలిఫెంట్ అండి, ఐడల్. ఇక్కడంతా గ్రీనిష్గా ఉందండి. ఇది వెహికల్స్ ఎంటర్ అయ్యే పాతు. చూద్దాము కొద్దిసేపట్లో ఇన్ స్పేస్. ఇదండి ఇన్ స్పేస్ షాపు, చూద్దాము. కదా లేబుల్ ఇన్ స్పేసు. సో ఇది ఊత్కోట్ నుంచి మీరు చూస్తున్నారు కదండి, ఇన్ స్పేస్ షాపు. చాలా బాగా పెద్దది, ఆర్గానిక్ ప్లాంట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో చూస్తున్నారు కదా డమ్మీ లైను. ఇది పార్కింగ్ ప్లేస్ అండి, గార్డెనింగ్. ఆ పక్కనే రెస్టారెంట్ కనిపిస్తున్నది. ఇంతకుముందు మీరు షూట్ చేసిన రెస్టారెంట్ అండి. ఫ్రెండ్స్ డక్స్, ఇక్కడ ఈ స్పేస్లో ఉన్న డక్స్. సో మీరు బుల్లక్ కార్ట్ కూడా చూస్తున్నారు, ఎద్దుల బండిని. అలానే ఇంతకుముందు ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్న కార్ట్ కూడా చూస్తున్నారు. సో ఇక్కడ చాలా కొన్ని రేర్ ఐటమ్స్ మనం చూస్తున్నాము. ఇది ఫేమస్ అండి ఇన్ స్పేస్ ప్లాంట్స్ అండి. మీరు ప్లాంట్స్ కూడా రకరకాల షేపుల్లో కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇవి ఈత చెట్లు అండి. సో చూడండి, ఈ ప్రతి చెట్టు ఒక షేప్లో. ఇది కొండ టైప్లో ఉందండి, ఇది వేరే షేపు అలా ఉన్నదండి. ఇది ఎంట్రన్స్, ఎగ్జిట్ ప్లేస్ ఇది. సారీ, ఇదండి ఇన్ స్పేస్ షాపు యొక్క వ్యూ. సో ఇక్కడ మీరు చూస్తే వెరైటీ చెట్లు ఉన్నాయండి. మీరు ఇక్కడ టెంకాయ చెట్టు కూడా చూడవచ్చు. సో నారియల్ ట్రీ అండి. చూడండి, టెంకాయలు మీరు చేత్తున కోసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చేత్తున కోసుకోవచ్చు. సో ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇది నాకు తెలిసి నర్సరీ లాగా అనుకుంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఐటమ్స్. సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు అలా మీరు చూడవచ్చు. మ్యాంగో ట్రీసు. సో చూడొచ్చండి. సో బనానా ట్రీస్ అండి, జామ చెట్లు. సో పగులు అంటే ఇంకా బాగుండేది. ఏం చేస్తాం, నైట్ టైం వచ్చాము, అయినా కవర్ చేస్తున్నాను మీకు విషయం అందించాలని.
Friends, now we can see some of the photos captured at the natural shopping mall in space, which is going to come between the Utkota and Peripalam. So you can see low symbol shape green green kind of symbol, as well as the elephants, and as well as the artificial lions. Those are all we are going to see. నర్సరీ చెట్లు అండి, ఫ్లవర్ ప్లాంట్స్. సో ఇది ఒక రకము, ఇది ఇంకొక రకం అండి, ఇది ఇంకొక రకము. సో ఒక్కొక్క రకంగా ఉంది ఒక్కొక్క దాంట్లో. చూస్తున్నారు ఫ్రెండ్స్, సో చాలా బాగున్నాయి ఇక్కడ బొమ్మలు, ఇవన్నీ అమ్ముతారు. సో గణేశుడు చాలా బాగుంది ఈ ఫోటో. ఇంకో గణేశుడు బ్లూ కలర్లో బాగున్నాడు. సో కృష్ణుడు ఫొటోస్ ఉన్నాయి, నేచురల్ ఫొటోస్ కూడా ఉన్నాయండి, నేచర్ ఫొటోస్. సో ఇక్కడ ఆల్ ఇన్ వన్ లాగా ఉన్నాయి అన్నీ. ఇవి కొన్ని ఐటమ్స్ అండి. సో జార్లు పచ్చళ్ళకి, కోళ్ళకి, వాటికి వాడతారు. ఇవి కొన్ని ట్రీస్ అండి. అలానే బొమ్మలు, డోల్స్ ఉన్నాయి. అలానే ప్లాంట్స్కి ఈ హ్యాంగర్స్ అండి, కలర్ఫుల్గా బాగున్నాయి. ఇది ఇంకొక రకం అండి. ఈ పార్ట్స్, ఇది ట్రాలీ అండి, మామూలుగా ప్లాంట్స్ అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చేది. ఇది ఇంకొక రకమైన బనానాస్. సో ఇవన్నీ ప్లాంట్స్ పెట్టుకునే ఐటమ్స్, పార్ట్స్, కుండీలు. చూస్తున్నారు కదా, రకరకాల సైజెస్లో ఉన్నాయి. సో ఈ ఇన్స్పేస్ మేము చూసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ ఇన్స్పేస్ వచ్చి మీరు నాగలాపురం నుంచి ఊత్కోట దాటిన తర్వాత పెరియపాలెం ముందే అండి. ఊత్కోట తర్వాత ఒక 5-6 కిలోమీటర్లోనే వస్తుంది ఇన్స్పేసు. చాలా బాగుందండి. సో గుడ్ ఎక్స్పీరియన్సు. సో మేడం, మీరు చెప్తారా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో? యాక్చువల్గా ఇది ఒక ఆర్గానిక్ అన్నమాట. ఇక్కడ కూరగాయలు కానీ, నెక్స్ట్ ఇక్కడ నెయ్యి కావాలన్నా, ఇది ఒక అన్ని ఆర్గానిక్ టైప్ లో, కెమికల్స్, నర్సరీ ఐటమ్స్, ప్లాంట్స్ అండ్ ప్లాంట్స్ కి సంబంధించిన పాట్స్, వెజిటేబుల్స్ అండ్ సమ్ అన్ని. ఇంకా రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్ ఉంది, ఒక హోటల్ ఉంది. మీరు కావాలంటే ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు. అన్ని ఉంటాయి. వస్తే మార్నింగ్ వచ్చేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు హ్యాపీగా. మేడం, మీరు మాట్లాడండి. ఇన్స్పేస్ ఫంక్షన్ బాగా జరుగుతుంది, పెళ్ళిళ్ళు, విశ్రాంతికి, మన పాపకి బర్త్డేకి అన్ని చేసుకోవచ్చు ఈ రెస్టారెంట్లో. అది ఆ ఆఫీసు, ఇన్స్పేస్ ఆఫీసు. అక్కడ ఫర్నిచర్ కూడా అమ్ముతారా? ఫర్నిచర్ కావాలి తీసుకోండి, నర్సరీ చెట్లు అంతా ఉన్నాయి, తీసుకోవచ్చు. సో ఇదండి ఒపీనియన్ ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడన్నా ఈ దారిలో వెళ్ళే పని అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి. మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా చెన్నై నుంచి ఇటు పుత్తూరు మార్గంలో తిరుపతికి వచ్చే పని అయితే వాళ్ళకి కూడా ఒకసారి వాళ్ళకి టైము ఉంటే మీరు వాళ్ళని దీన్ని చూడమని చెప్పండి, ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. చూస్తున్నారు కదా, ఇది ఒక స్పాటు. ఈ ఇన్స్పేస్లోనే ఎవరో ఒక బాబుకి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. చూస్తున్నారు కదా, చాలా అట్రాక్టింగ్గా ఉంది. సో అలా డిజైన్స్ చేస్తారండి. ఎవరైనా ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళే, మీరు ఐడియా చెప్తే వాళ్ళే చేసి పెడతారండి. సో నాకైతే ఈ స్పాట్ బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. సో ఇది రెస్టారెంట్ అండి, ఇది ఆఫీసు, ఇన్స్పేస్ బిల్డింగు. ఇంకా ఇక్కడ చూసారు కదా ఐటమ్స్ ఏవైతే అమ్ముతున్నారో అవన్నీ ఇక్కడ కుండీలు, సంబంధించినట్టు ఏదైనా
ప్రజలకు ఉపయోగపడేవి ఇక్కడ అమ్ముతున్నారండి.